ఆ నియోజకవర్గంలో అధికార పార్టీకి దీటుగా కమలం పార్టీ పుంజుకుంది. కానీ అక్కడి క్యాడర్ మాత్రం నియోజకవర్గాన్ని నడిపించే నాయకుడు లేక అయోమయానికి లోనవుతుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు, ఎంపీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు పొంతనే లేదు. మిగతా నియోజకవర్గాల్లోనూ సత్తా చాటి ఎట్టకేలకు పార్లమెంటు స్థానంలో బీజేపీ పాగా వేసింది. ఇప్పుడు క్యాడర్ పెరిగింది, క్యాడర్లో జోష్ పెరిగింది. మరి లీడర్ ఏది అంటే కమలం నేతలు ఎవరు అంటూ దిక్కులు చూసే పరిస్థితి. ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం, ఎక్కడ ఈ రాజకీయం అయోమయం తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి జిల్లాలోనే కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్ మహబూబ్ నగర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని భావించిన ఎన్నికల ఫలితాలు చూస్తే కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లే సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హస్తం పార్టీ నేత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. నాటి బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉంటే ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకొని సత్తా చాటింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాష్ట్రంలో అధికార పార్టీగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే కేంద్రంలో అధికార పార్టీగా బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పార్లమెంటు సెగ్మెంట్లో కమలం విరబూయడంతో బీజేపీ క్యాడర్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. గతంలో కంటే నాయకుల్లోనూ రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఎంపీగా బలమైన నాయకురాలు డీకే అరుణ ఉన్నప్పటికీ పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆ స్థాయి నేతలు కనిపించడం లేదు. ఎన్నికల ముందు కీలక నేతగా ఉన్న ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహారు జితేందర్ రెడ్డి హస్తం పార్టీలోకి మారారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన కుమారుడు మిథున్ రెడ్డిని సైతం వెంట తీసుకెళ్లాడు. ఎంపీగా డీకే అరుణ ఉన్నారు. క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. దీంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కార్యకర్తలు, నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వారిని నడిపించే నాయకుడు మాత్రం లేరు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రతి అంశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లాలి. ఆమెనే స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న స్థానిక సమస్యలు చెప్పుకుందామంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందట. దీంతో ఇప్పటి నుంచే ఆ స్థాయి నేతల కోసం ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేసుకోకపోతే మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయని కమలం శ్రేణుల్లో చర్చ నడుస్తుందట. శ్రేణుల్లో ఉన్న జోష్ను తగ్గకుండా అందరినీ సమన్వయం చేసుకునే నాయకుల కోసం కమలం పార్టీ చూస్తుందట. ఎంపీగా సొంత పార్టీ వారే ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రమైన పాలమూరు అసెంబ్లీ స్థానంలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఎదురుచూస్తున్న స్థానిక నేతల ఆశలు ఫలిస్తాయా? కార్యకర్తల ఎదురుచూపులు ఫలించే రోజులు వస్తాయా? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.